రోజు రోజుకు చలి తీవ్రతలు పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోయి మంచు దుప్పటి కమ్మేస్తుంది. ఉదయం 8 గంటలు దాటినా సూర్యుడు బయటకు రావాలంటేనే జరిగిపోతున్నాడు. చలి తీవ్రతను తట్టుకునేందుకు వెచ్చని ఉలెన్ దుస్తులు ధరించడమే శ్రీరామ రక్ష అని సిద్దిపేట జిల్లా జనరల్ ఆసుపత్రి హెడ్ ఆఫ్ ది పీడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్ బాబు అన్నారు. దగ్గు జ్వరంతో అనారోగ్యానికి గురైతే డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ నే వాడాలంటున్న చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సురేష్ బాబుతో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్. రోజు రోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. ఉదయం 8 దాటిన తర్వాత కూడా సూర్యుడు బయటకు రాని పరిస్థితి ఏర్పడ్డది. దీంతో చిన్నారులు కావచ్చు, పెద్దవాళ్ళ నుంచి ముసలి వాళ్ళు కావచ్చు, చిన్నారులు కావచ్చు, ఎలాంటి ఈ చలికి సంబంధించి ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే విషయాన్ని అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పెడియాట్రిక్ హెడ్ ప్రొఫెసర్ సురేష్ బాబు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, రోజు రోజు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళు చాలా చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? యాక్చువల్లీ పిల్లలు ఏంటంటే ఈ చలికాలంలో మెయిన్ కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఒకటి ఏంటంటే మన చుట్టూ ఉన్న ఏరియాలో కొద్దిగా వామ్త్గా వెచ్చదనం ఉండేది చూసుకోవాలి. సో చలి ఎక్కువ రాకుండా కిటికీలన్నీ క్లోజ్ చేసుకుని, అంటే మరీ చలి ఉన్న రూమ్ టెంపరేచర్ కొద్దిగా బెటర్గా ఉండేట్టు 26 to 28 మధ్యలో 26 నుండి ఎక్కువ ఉండేట్టు చూసుకునేట్టు మెయింటైన్ చేసుకోవాలి. రూమ్లో మెయిన్ ఏంటంటే పిల్లలకి బట్టలు కవర్ చేసుకోవాలి. క్యాప్, సాక్స్, చిన్నపిల్లలు అయితే క్యాప్, సాక్స్, బట్టలు మంచి కవర్ చేసుకోవాలి. ఉలెన్ క్లాత్ నీట్గా కవర్ చేసుకోవాలి. ఒకటి. రెండు, ఈ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ చలికాలంలో ఏంటంటే కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి మెయిన్ ఏంటంటే హ్యాండ్ హైజీన్ ఎక్కువగా ఏంటంటే ఈ వైరస్ అన్నీ కూడా హ్యాండ్స్లో ఉంటాయి. సర్వీసెస్ మీద, హ్యాండ్స్ మీద ఈ వైరస్ కొన్ని అవర్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మెయిన్ హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి సోప్తో కానీ, లిక్విడ్ హ్యాండ్ వాష్ కానీ, రెగ్యులర్ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చెప్పాలి. అన్నెసెసరీగా సర్వీసెస్ ఏరియాస్ని టచ్ చేయకూడదు. అన్నెసరీగా హ్యాండ్ వాష్, షేక్ హ్యాండ్ ఇవ్వడాలు కానీ, సర్ఫేస్ టచ్ చేయకూడదు. హ్యాండ్స్ నీట్గా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఇమ్యూనిటీ బాగుండాలంటే ఏం చేయాలి? రెగ్యులర్గా మంచి ఫ్రూట్స్, గుడ్ డైట్, హెల్తీ న్యూట్రిషన్ మెయింటైన్ చేయడం ఏంటంటే వెజిటబుల్ డైట్స్, లీన్ మీట్ అంటే మరీ లీన్ మీట్, తర్వాత ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అని తీసుకోవాలి. వెజిటబుల్ డైట్స్ బెటర్. మెయిన్ ఏంటంటే ఈ దగ్గు జలుబు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే దగ్గినప్పుడు కానీ, జలుబు వచ్చినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ హ్యాండ్ అక్యువేట్ అంటారు. అంటే ఏంటంటే మనం పబ్లిక్ ఏరియాస్లో దగ్గు తుమ్మినప్పుడు ఏంటంటే చెయ్యిలా అడ్డుపెట్టుకోవడము, లేదా క్లాత్ కవర్ చేసేసేసి ఎదుటి మీద రాకుండా చూసుకోవాలి. తర్వాత మనం ఉన్న ఏరియా ఓవర్ క్రౌడ్ కాకుండా చూసుకోవాలి. ఎక్కువ మంది ఉన్న క్రౌడ్ ఏరియాలోకి వెళ్లకుండా ఉండాలి. కొద్ది దూరం, హ్యాండ్ ఫీట్ దూరంలో డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. ప్రధానంగా శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు కావచ్చు, అస్తమా పేషెంట్లు కావచ్చు, వీరు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉంటాయి. చలికాలం వచ్చిందంటే వారికి విపరీతమైన అస్తమాతోటి చాలా బాధపడుతుంటారు. వారు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సో మెయిన్ ఏంటంటేనండి ఈ చలికాలంలో ఆస్తమా, సిఓపిడి ఉన్న పెద్దోళ్ళే కానీ, చిన్నపిల్లల్లో కూడా కొంతమంది ఆస్తమా ఉంటుంది. వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో మెయిన్ వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ చలి ఉన్న చోటకి మరీ ఎర్లీ మార్నింగ్ అవసరం చలి, ఇప్పుడు మనకి 8 to 10 or 12 తగ్గిపోతుంది. కాబట్టి ఆ చలి ఉన్న ఏరియాలో మంచిగా క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఒకటి. రెండు, తాగే వాటర్ కూడా వామ్ వాటర్ తాగాలి. మరీ చల్లగా ఉన్న ఐటెంలే కానీ, ఐస్ క్రీమ్లే కానీ, కోల్డ్ ఐటమ్స్ కానీ టచ్ చేయకూడదు. వీలైనంత వరకు లూక్ వామ్ ఉన్న వాటర్ తాగడము, వామ్ ఐటమ్స్ తినడము, వేడివేడి పదార్థాలు తినడం చేయాలి. 2. 3, ఎవరైనా సిఓపిడి, ఆస్తమా కానీ సిఓపిడి కానీ చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళు వీళ్ళంత వరకు కన్సర్న్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి ఈ కన్సర్న్ ఫిజిషియనే కానీ, చిల్డ్రన్ స్పెషలిస్టే కానీ అడ్వైజ్ చేసినటువంటి ట్రీట్మెంట్లు, ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళకి వీళ్ళంతవరకు వ్యాక్సినేషన్ చేసుకోవాలి. ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుంది, నిమ్ముకల వ్యాక్సిన్ ఉంటాయి. ఈ 2 రకాల వ్యాక్సిన్స్ వేసుకుంటే మంచిది. ఫ్లూ వ్యాక్సిన్, నిమ్ముకల వ్యాక్సిన్స్ వేసేసుకుంటే మంచిది. తర్వాత ఇవి మెయిన్. చివరిగా ఈ చిన్నపిల్లల తల్లిదండ్రులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ఈ చలి తీవ్రతను తట్టుకోవడానికి మీరేం చెప్పదలుచుకున్నారు? సో మెయిన్ నేను చెప్పాల్సిన కొన్ని పాయింట్లు నేను చెప్తున్నాను. ఒకటి ఏంటంటే హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి. హ్యాండ్స్ నీట్ హ్యాండ్ హైజీన్ చేసుకోవాలి. వ్యాక్సినేషన్ కవర్ చేసుకోవాలి. మంచి క్లాతింగ్, మంచి నీట్ బట్టల, సాక్స్, చిన్నపిల్లకైతే బట్టలని కవర్ చేసి
క్యాప్, సాక్స్ వేసుకోవాలి. అయితే మరీ చిన్నపిల్లలు పైన ఈ కవర్ చేసి పెట్టకూడదు, ఎందుకంటే కొంతమందికి స్ట్రాంగ్లేషన్ అయ్యే అవకాశం కాబట్టి ఈ కవర్ చిన్నపిల్లల్లో మరి 3-4 years చిన్నపిల్లల్లో ఇట్లా మంకీ క్యాప్స్ లాంటివి వేయకుండా ఉండాలన్నమాట. తర్వాత స్కిన్ కేర్ కూడా తీసుకోవాలి. స్కిన్ కేర్ ఏంటంటే స్కిన్స్ కూడా డ్రై అయిపోతుంది కాబట్టి వాళ్ళకి మంచిగా లిక్విడ్స్ ఎక్కువ, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సన్ స్క్రీన్ లోషన్స్ ఏమైనా మన మాయిశ్చరింగ్ లోషన్స్ మాయిశ్చరింగ్ లోషన్ అంటే ఏంటి, సింపుల్ మాయిశ్చరింగ్ లోషన్ లేదా కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ బాడీ అంతగా అప్లై చేస్తే కొంత స్కిన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకా గుడ్ డైట్ తీసుకోవాలి. బయటి అనవసర చిరుతిళ్ళుగా పిచ్చి బయట తినకోకుండా హెల్దీ టైమ్లీ దొరికే సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. బయటి చిరుతిళ్ళు పిచ్చి తినకూడదు. తర్వాత హైడ్రేషన్ మంచిగా తీసుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ. అన్నిటికంటే ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఒక ఎక్సర్సైజ్ చిన్నపిల్లకే కానీ ఉంటే కనుక ఎక్సర్సైజ్ అండ్ యోగా చేయగలిగితే బెటర్. ఇంకా ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది క్రానిక్గా మెడిసిన్స్ వాడుతున్నారు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్ళు కంపల్సరీగా గుడ్ న్యూట్రిషన్ తీసుకోవాలి. మల్టీవిటమిన్ టాబ్లెట్స్, సిరప్స్ కూడా తీసుకోవాలి. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో కంపల్సరీగా వ్యాక్సినేషన్ కూడా, ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోకాకల్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. ఇంకా అవాయిడ్ హాట్ వాటర్ బాత్ తీసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం, అన్నెసెసరీగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎటువంటి మందులు వాడకూడదు. పెద్దోళ్ళు అయితే ఫిజిషియన్, చిన్నోళ్ళు అయితే చిన్నపిల్లల డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అన్నెసరీ సొంత మెడిసిన్స్ మెడికల్ కౌంటర్కి వెళ్ళిపోయి కొనుక్కొచ్చేసేసి మెడిసిన్స్ అన్నెసరీగా వాడకూడదు. తర్వాత దగ్గినప్పుడు తుమ్మినప్పుడు కానీ మనం కవర్ చేసుకోవడము, కవర్ వాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఓవర్ క్రౌడెడ్ ప్లేస్లో వండుకోకుండా ఇంట్లో కానీ బయట కానీ ఓవర్ క్రౌడెడ్ ప్లేస్లో ఉంటూ చూసుకోవాలా. ఇంట్లో కూడా వెంటిలేషన్ మంచిగా మెయింటైన్ చేసుకోవాలా. అంటే కిటికీలు కొంచెం తిరిగి ఉంచాలంటే వెంటిలేషన్ మంచిగా ఉండాలన్నమాట ఇంట్లో, అది మెయిన్. ఇది మొత్తానికైతే చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా సరే ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే, భౌతిక దూరాన్ని ఎంత దూరం పాటిస్తే అంత మంచిది. డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. శరీరానికి సంబంధించిన వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, చిన్నాళ్ళకైతే సాక్సులు ఫుల్ కవరేజ్ చేయడానికి ఉలన్ దుస్తులను వాడాలి. వృద్ధులు అయితే మఫ్లర్ కావచ్చు, లేకపోతే మంకీ క్యాప్ కావచ్చు, ఇలాంటివి ధరించాలి. మరి వారికి ఏదన్నా అనేజీగా ఉంటే, శరీరం కనుక సహకరించకపోతే దగ్గు కానీ దమ్ము కానీ వచ్చినప్పుడు చేయి అడ్డం పెట్టుకొని దగ్గాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. రెండోది హ్యాండ్ వాష్ ఎప్పుడు తప్పకుండా హ్యాండ్ వాష్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వారు సొంత నిర్ణయాలు తీసుకొని మెడికల్ షాప్, వారికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి ఇష్టానుసారంగా మెడిసిన్ వాడితే చాలా ప్రమాదకరం. ఖచ్చితంగా దానికి సంబంధించిన చిన్నపిల్లడైతేనేమో చిన్నపిల్లల వైద్యులకు చూపించుకోవాలి, పెద్దవారైతే ఫిజిషియన్కు చూపించుకున్న మెడిసినే వాడాలి. దీంతో మన ప్రమాదాలు నివారించవచ్చు. కానీ అనవసరమైన మెడిసిన్ వాడుకొని ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని చెప్పి సురేష్ బాబు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాయబాబు, S6 న్యూస్, సిద్దిపేట.